హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కోసం ముందుగా మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. 0.5 ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చి ఈ విధంగా మార్కింగ్ అయితే ఇస్తున్నాను. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను. మనకి మ్యాచింగ్ కలర్ ఏవైతే సెట్ అవుతాయో అవి ఒక 8 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. 8 స్టాండ్స్ తీసుకొని ఒక 4 ఇంచ్ పైన తీసుకోండి లెన్స్. మనం ఇలా నాట్స్ వేయాలి. వీటికి ఆ నాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. నేను ఒక 3.5 అలా అయితే తీసుకున్నాను. 4.5 అలా తీసుకుంటే నాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పైకి నాట్స్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నాట్ వేసిన తర్వాత ఒక నీడిల్ని ఇలా ప్లేస్ చేసి ఇలా చివరికి అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ స్టెప్ మొత్తం మనం 3 కలర్స్ ఇలా నాట్స్ వేసుకోవాలి. నేను 2 కలర్స్ యూస్ చేస్తూ ఈ శారీ కుచ్చు డిజైన్ స్టిచ్ చేశాను. దానికోసం 3 కలర్స్, ఒకటి మళ్ళీ వేరే కలర్ 3 కలర్స్ అలా. ఇప్పుడు ఈ 3 కలర్స్లో మధ్యలో ఉన్న థ్రెడ్స్ని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్కి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న థ్రెడ్స్కి ఇలాంటి స్మాల్ సైజ్ ఫ్లవర్ బీడ్ని ఈ 2 స్టాండ్స్తో ఈ థ్రెడ్స్కి అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత ఇప్పుడు ఈ 8 స్టాండ్స్ అయితే మనం 8 అంటే 16 అయి ఉంటాయి, అప్పుడు 8 వస్తాయి. వీటిని 8 సపరేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి. ఈ నాట్ అనేవి నీట్గా వేసుకోవాలి. అన్నిటికీ ఈక్వల్గా వచ్చేలాగా నాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక నాట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ కావాలో అక్కడి వరకు నీడిల్ ఉంచుకొని సరిపోయిన తర్వాత నీడిల్ని అయితే తీసేసాను. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే విధంగా ఇంకొక నాట్ అయితే వేస్తున్నాను. కొంచెం థ్రెడ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి నాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్రెడ్స్ లెంత్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ ప్లేస్ చేసి సేమ్ మనం అటు సైడ్ ఎక్కడి వరకు వచ్చిందో నాట్ చూసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా అలానే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ నాట్ వేసాను. ఇలా అన్నీ కూడా మనం నాట్స్ వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కలిపి కూడా నాట్ వేయచ్చు, అది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ విధంగా అయితే చివర్లో నాట్ వేసేసాను. ఇలా మిగతా థ్రెడ్స్ కూడా మిడిల్లో బీడ్స్ తీసుకొని ఈ విధంగా అయితే నాట్స్ వేసి ఫస్ట్ మనం ఎలా అయితే వేసామో అదే విధంగా నాట్స్ వేసి ఉంచుకోవాలి. తర్వాత నేను రేషన్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను. మామూలుగా సిల్క్ థ్రెడ్స్ అయితే ఒక 200 స్టాండ్స్ అలా తీసుకోండి, సరిపోతుంది. ఇలా కింది వైపు నుంచి పైకి తీసుకొని మనకి టజల్ లెంత్ ఎంత అయితే కావాలనుకుంటామో అంత ఉంచుకోవచ్చు. 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఇచ్చి నేను టజల్ని అయితే కడుతున్నాను. ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని కింది నుంచి పైకి స్టిచ్ చేసి ఇలా లాక్ చేశాను. తర్వాత ఒక 3-4 టైమ్స్ నీట్గా 1 by 1 వచ్చేలాగా నీట్గా చుట్టుకొని ఈ విధంగా 1 by 1 నీట్గా చుట్టిన తర్వాత ఈ టజల్ని వెనక్కి తిప్పేసి మిడిల్లో నుంచి ఇలా లోపలికి స్టిచ్ చేసేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని మనం టజల్ ఎంత లెంత్ అయితే ఇస్తున్నామో అంతవరకు ఉంచేసి చూడండి, నేను 1 ఇంచ్ ఇస్తున్నాను. 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.